16 గ్రూప్ 2 ఎంపిక జాబితాను కొట్టివేస్తూ నవంబర్ 18న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువడించింది. అభ్యర్థులు ఎంఆర్ షీట్లలో వైట్నర్ వాడటం, డబుల్ బబ్లింగ్ చేయటం, సాంకేతిక కమిటీ సిఫార్సులను, హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిన కారణాలతో జాబితాను కొట్టివేసింది హైకోర్టు. సుదీర్ఘకాలం పాటు తమకు అన్యాయం జరిగిందంటూ న్యాయ పోరాటం చేస్తున్న అభ్యర్థులు ఈ రోజు బిగ్ టీవీని ఆశ్రయించారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం లేదు, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని అంటున్న పిటిషనర్లతో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. 2015లో వెలువడిన గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి రీసెంట్గా తెలంగాణ హైకోర్టు అయితే ఆ ప్రొవిజనల్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళందరినీ కొట్టేస్తూ కూడా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి తీర్పు వెలువడడానికి గల కారణమైన అంటే అప్పుడు అభ్యర్థులకు అన్యాయంగా గురైనటువంటి పిటిషనర్లు హైకోర్టుని ఆశ్రయించారు. ఆ పిటిషనర్లు ఈరోజు బిగ్ టీవీని కూడా ఆశ్రయించి వారికి సంబంధించిన బాధను వెలువడించనుకున్నారు. మనతో పాటు హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అవుతున్నారు. అన్న చెప్పండి, అసలు మీకు ఆ రోజు గ్రూప్ 2లో ఏ విధంగా అన్యాయం జరిగింది, అసలు ఇన్ని రోజులకు ప్రాసెస్ ఎలా జరిగింది? నమస్తే అండి, నా పేరు బాలాచరపైన. ఆ గ్రూప్ 2లో 511 మార్క్స్ నావి. సో సార్, ఇది సింగిల్ బెంచ్ జస్టిస్ నగేష్ భీమపాక గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మాత్రమే కాదు, దీనికంటే బిఫోర్ ఇదే జడ్జిమెంట్ని సమర్థిస్తూ 2018లో జస్టిస్ నవీన్ రావు సార్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉన్నది. ఆ తర్వాత అందులో పాక్షికంగా సమర్థిస్తూ మళ్ళీ జస్టిస్ రామసుబ్రహ్మణ్యం గారు అండ్ కేశవరావు సార్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉన్నది. ఇదే డివిజన్ బెంచ్ పైన మళ్ళీ సుప్రీంకి వెళ్ళినప్పుడు ఆ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్నే కన్ఫామ్ చేయండి అని సుప్రీం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఉన్నవి. ఈ డివిజన్ బెంచ్ జడ్జిమెంటు ఇవ్వడానికి ఈ టీజీపీఎస్సీ తీసుకున్నటువంటి టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారం ఉన్నది. ఇవాళ ఈరోజు మళ్ళీ ఒక సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఉన్నది. ఈ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్లో ఉల్లంఘనలు జరిగినాయని గతంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసినటువంటి నేపథ్యంలో దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, ఆ తర్వాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వీగిపోయింది. సో అందరూ మేము అడిగేది ఒకటే సార్, ఆ రోజు పరిస్థితుల నేపథ్యంలో వాస్తవానికి మేము ఈ లీస్ట్ ఇంకా ఎవరు కూడా ఎక్కలేదు కాబట్టి ఆ లీస్ట్ని మొత్తం ప్రొవిజనల్ లీస్ట్ అనేది మళ్ళీ ఎవరు తప్పుదాలు చేయనటువంటి వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జడ్జిమెంట్స్ ఆధారంగా లీస్టు ప్రొవైడ్ చేయాలనేది ప్లీ అడిగినాం, ప్రేయర్ అదే ఉన్నది. కానీ నిజంగా ఒకవేళ ప్రభుత్వానికి వాళ్ళంతా కూడా మా ఉద్యోగులు 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అని అనుకునే నేపథ్యం ఉన్నప్పుడు కనీసం పిటిషనర్స్గా ఎలాంటి తప్పిదం చేయనటువంటి మమ్మల్ని తీసుకొని న్యాయం చేయండి, మాకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవాలన్న ఆలోచన లేదు మాకు. మేము ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా మెరిటోరియస్ క్యాండిడేట్స్. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నష్టపోయినటువంటి మొదటి నిరుద్యోగులు ఎవరైనా ఉన్నామంటే అది మేము మాత్రమే. మాకు ఇక్కడ అన్ని జడ్జిమెంట్స్ కూడా మా వైపే ఉన్నాయి కాబట్టి మీరు మా పైన అప్పీలకు పోయి మమ్మల్ని ఓడగొట్టాలి అనే ప్రయత్నం కంటే అప్పీల్కి వెళ్ళి పిటిషనర్స్కు న్యాయం చేస్తాం అని ఒప్పుకుంటారని అనుకుంటున్నాం. అసలు పార్ట్ బిలో వాళ్ళు వైట్నర్ వాడినట్టు మీకు ఎలా తెలిసింది? మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ తోటి ఈరోజు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తీసుకురాగలిగారు? సార్, ప్రధానంగా ఆ రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఒక 4 వర్గాల వారు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మొదటి వర్గం మేము హాల్ టికెట్లకు వైట్నర్లు పెట్టినామనే వర్గం, రెండవ వర్గం మేము ఆన్సర్లకు వైట్నర్లు పెట్టినామని కన్సిడర్ చేయండి అనే వర్గం, మూడో వర్గం వీళ్ళిద్దరిని తీసేయాలని పోయినటువంటి వర్గం, నాలుగో వర్గం ఈ 3 వర్గాలతో మాకు సంబంధం లేదు, ఈ ఎంటైర్ ప్రాసెస్ని స్పీడప్ చేయాలనే వర్గం. ఇలా వేసినప్పుడు కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు వాళ్ళు అఫిడవిట్లో అక్కడ ప్రేయర్ చేసిరు ఆల్రెడీ మమ్మల్ని కన్సిడర్ చేయండి అని. వీళ్ళకు యాంటీగా వస్తే కూడా జడ్జిమెంట్ వీళ్ళని ఎవరినైతే తీసుకోవాలనుకుందో ఆ రోజు టీజీపీఎస్సీ మళ్ళీ కూడా వాళ్ళనే తీసుకుంది. దీనికి టీజీపీఎస్సీ చెప్తున్నటువంటి సాఫ్ట్వేర్ రూల్స్ ఒప్పుకోవు అని అంటే జ్యుడిషియల్ రూల్స్ కంటే సాఫ్ట్వేర్ రూల్స్ అని కూడా ఈ మధ్యన మేము తెచ్చినటువంటి జడ్జిమెంట్లో చాలా క్లియర్గా రాసిరు. సో ఒకటి సార్, దోషులు తప్పించుకున్నా కూడా ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అనేది చెప్తున్నది కాబట్టి ఈ దేశ వ్యవస్థ రాజ్యాంగం అన్నీ కూడా దయచేసి దోషుల విషయాన్ని పక్కకు పెడితే ఎలాంటి తప్పిదం చేయకుండా మెరిటోరియస్ క్యాండిడేట్స్ అయినటువంటి మాకు అన్యాయం జరగకుండా చూస్తుందని ప్రభుత్వం మమ్మల్ని తీసుకోవాలని భావిస్తున్నాం సార్. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు రిజల్ట్ 2019లో వచ్చింది. 2019 నుంచి కూడా అంటే 6 సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా సర్వీస్లో ఉన్నారు. అందులో జెన్యున్గా ఉన్న క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అంటే పల్లెటూర్ల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక జాబ్ చేస్తున్నామని సాటిస్ఫై. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ తోటి వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా సార్? ఎవరికి అన్యాయం చేయాలనే ఉద్దేశం మాకు లేదు సార్. నా పేరు శివకుమార్ సార్. నాకు 512 మార్కులు వచ్చినాయి సార్. 512 మార్కులతోటి ఒక్క మార్క్ తోటి పోయిన అనేసి విషయం చెప్తున్నారు సార్.
మేము ఎవరికి అన్యాయం చేయాలని మేము అనుకోవట్లేము. ఇప్పుడు మా పిటిషనర్ బాలాజీ గారు చెప్పినట్లు ఒకవేళ వాళ్ళు నష్టపోతారు, మేము అప్పుడు వాస్తవానికి రీషఫుల్ చేయమని చెప్పేసి మొత్తం కొత్త లిస్ట్ పెట్టమని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు 6 సంవత్సరాల కాలం జరిగింది, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, కుటుంబాలు అయినాయి అందరికీ. మేము ఎవరికి అన్యాయం చేయాలని అనుకోవట్లేదు సార్. మమ్మల్ని మాత్రం కన్సిడర్ చేయండి. మమ్మల్ని ఈ ప్రభుత్వంలో మా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం మాకు కలిపియమని మాత్రమే మేము కోరుతున్నాం సార్. ఎవరికి అన్యాయం చేసే ఉద్దేశం అయితే మాకు ఏ క్వశ్చన్ కూడా లేదు సార్. మేడం, మీరు చెప్పండి, మీకు ఏ విధంగా అన్యాయం జరిగింది, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మీ పరిస్థితి ఏంటి? నమస్తే అండి, నా పేరు బొక్కు సుజాతారెడ్డి. ఈ ఎగ్జామ్ రాసి 10 సంవత్సరాల సమయం అవుతుంది. 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇందులో మళ్ళీ మాకు ఎగ్జామ్ రాసుకునే అవకాశం కూడా లేదు. నేను కూడా మెరిటోరియస్ క్యాండిడేట్ని. దయచేసి ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తుంది ఏమిటంటే మాకు న్యాయం చేయాలని మాత్రం కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక డివిజనల్ బెంచ్కి అవుతే టీజీపీఎస్సి తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళాలని కోరుకోవట్లేము సార్. మేము వాళ్ళతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాము. మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అది ఇక్కడ వచ్చిన అభ్యర్థులు పిటిషనర్లు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం కాదు, ఆ రోజు 2016లో మేము పరీక్ష రాసేటప్పటికి మా పరిస్థితికి అనుగుణంగా మేము కేసు వేసాం కాబట్టి మాకు ఆ రోజు అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మా పిటిషనర్లు అందరినీ కూడా కన్సిడర్ చేస్తూ ఇప్పటికే ఉద్యోగాలు ఉన్న వారిని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా మమ్మల్ని మరి తిరిగి విధిలోకి తీసుకోవాలంటూ కూడా వీరందరూ టీజీపీఎస్ని దాంతోపాటు ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో మొగుల పాపన్న, బిగ్ టీవీ.